ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పాటైన తర్వాత ఈ 1 ఇయర్లో ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ, ఎస్పెషల్లీ విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న డెవలప్మెంట్ కానీ శరవేగంగా జరుగుతుందన్నాం, సంతోషిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి విజయనగరం పార్లమెంట్ సంబంధించి పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ని అతను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రావడం, ఓ రోజంతా కేటాయించి పనులు పరిశీలించిన తర్వాత అధికారులతో రివ్యూ చేయడం, ఆ యాజమాన్యంతో రివ్యూ చేయడం, దాని ద్వారా ఈరోజు శరవేగంగా అభివృద్ధి జరిగి మరి కొద్ది నెలల్లోనే మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. 90%, 85 నుంచి 90% వరకు పనులు పూర్తయ్యాయి. ఇంకా మిగతా పనులు కూడా కంప్లీట్ చేస్తున్నాం. నైట్ అండ్ డే వర్క్ అవుతుంది. నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసుకున్న దీని మీద దాన్ని అనుసంధానంగా కూడా ఇంకా మనకి ట్రైబల్ యూనివర్సిటీ ఉంది. ట్రైబల్ యూనివర్సిటీ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి. కొత్త ఫండ్స్, కొత్త బిల్డింగ్స్ కూడా రావడం జరిగాయి. అలాగే దాని యూనివర్సిటీని కూడా డెవలప్మెంట్ కూడా కృషి చేస్తున్నాం. అలాగే రోడ్స్ అండ్ లింక్ రోడ్స్, అంతర్రాష్ట్ర జిల్లాలు కానీ రాష్ట్రాలకు సంబంధించిన కానీ అవన్నీ కలుపుకుంటూ ప్లాన్ చేస్తాం. కొన్ని రోడ్స్ అయ్యాయి, కొన్ని రోడ్స్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తాం. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న ఇండస్ట్రీ రావడానికి దాదాపు కలెక్టర్ గారికి మనం అధికారులతో అడగడం చేయడంతో కలెక్టర్ గారు కూడా కొన్ని ఐడెంటిఫికేషన్ పబ్లిక్ ఇష్యూస్ లేకుండా, పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి కూడా మనం ఇస్తున్నాం. మేము ప్రతి విషయంలో కూడా ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వానికి ఏ రకంగా మద్దతు ఇచ్చారో ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఆ రకంగా మద్దతు ఇచ్చి సహకరించాలనేది సంకల్పించుకొని ప్రతి అనుక్షణం కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మిగతా ప్రజాప్రతినిధులు కానీ, గ్రామ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ, పట్టణ స్థాయిలో ఉన్నవాళ్ళు కానీ ప్రతి క్యాడర్ కూడా తప్పిస్తున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి ఫలాల్ని మేము 1 ఇయర్లో ఎలాగైతే మేము చేసామో మిగతా 4 సంవత్సరాలు కూడా గ్రోత్ని పెంచుతామని తెలియజేసుకుంటూ రివ్యూ అయింది ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ మీద. మనకి ఏదైతే నీతి ఆయోగ్ కమిటీ వచ్చింది, ఆ కమిటీ మీద సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి సమక్షం జరిగింది. దాంట్లో కూడా ఫోకస్ ఏంటంటే విశాఖ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని గ్రోత్ సెంటర్గా ఎలా పెంచాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలని చెప్పేసి నివేదిక తయారు చేశారు. ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నాం. దానికి సంబంధించి కూడా ప్రపోజల్ అడిగారు. దాని మీద కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం.